హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన ఒక మంచి యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. నేను వెరైటీగా చాలా మందిని చూశాను రా, కానీ నీలాంటి రాక్షసుడు ఎప్పుడు చూడలా. చూశారు కదా, ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి, సపోర్ట్ కోసం అడుగుతున్నాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. కిందకు వెళ్తే మీకు ఆల్ మెటీరియల్ దగ్గర XML లిరిక్స్ అని 2 ఫైల్స్ ఉంటాయి. ఇవి 2 చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే ప్రో చివరి వరకు చూడండి, ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. టెంప్లెట్స్, అప్లోడ్ XML ఫైలు, 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి నేను చాలా మందిని అని క్లిక్ చేస్తే XML ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడికి వస్తుంది. ప్లస్ మీడియా లిరికల్ వీడియోని తీసుకోండి. సెకండ్ బిట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఫస్ట్ పిక్ని తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి కట్ చేసా. ఇలా అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకొని మిడిల్లోకి జూమ్ చేసి బిట్ మార్క్కి కట్ చేయండి. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ చాలా బాగుందండి. మీకు ఎలైట్ మోషన్ కావాలి, అసలు మీ దగ్గర ఎలైట్ మోషన్ లేదనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అని ఉంటుంది, చూడండి. అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన టెలిగ్రామ్లోకి వెళ్తారు. జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళందరికీ పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ పిన్ లిస్ట్లో రైట్ సైడ్లో టాప్లో పిన్ లిస్ట్ ఎనుబుల్ అవుతుంది జాయిన్ అయిన వాళ్ళకి. ఆ పిన్ లిస్ట్ పైన క్లిక్ చేసేయండి. రెండోదే ఎలైట్ మోషన్ ఉంటుంది, చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ సమాచారం చెప్పకూడదు. పిన్ లిస్ట్లో ఉంది, చూసుకోండి టెలిగ్రామ్లో, అంతే. ఓకే, ఫొటోస్ అన్నీ పెట్టాను. ఫస్ట్కి వచ్చాను. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది, ఇది క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేశాను. మళ్ళీ లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆ లేయర్ చేశాను. ఇవి 3 టిక్ తీసేశాను, అన్ని టిక్లో ఉంచాను. లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కా. టైమరు, కలరు ఇవి 2 ఆన్లో ఉంటాయి, గ్రీన్ కలర్లో ఆఫ్ చేయండి. 2 వైట్ కలర్లోకి వస్తాయి. మిగతావన్నీ గ్రీన్లో ఉంటాయి, ఇవి 2 వైట్లో ఉంటాయి. పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్ అన్ని ఫొటోస్కి పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఫోటోని క్లిక్ చేసి కొద్దిగా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పక్కకి ఏదైనా పోయి నేను చూసుకొని అన్ని ఫొటోస్ని 2 ఫింగర్స్ పెట్టి కొద్దిగా జూమ్ చేసి మిడిల్లోకి అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇంకా అంతే, అయిపోయింది. ఫస్ట్కి రండి, ప్లే చేయండి. చాలా బాగుంటుంది. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఫుల్ బిట్ రేట్ పెట్టి ఎక్స్పోర్ట్ చేసుకొని లాస్ట్లో వచ్చిన సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.